ఉత్తరాంచల్ యూనివర్సిటీ డెహ్రాడూన్. దాదాపు 1500 చిల్డ్రన్స్ మన సౌత్ ఇండియా నుంచి వచ్చున్నారు. 23 స్టేట్ల నుంచి పిల్లలు కూడా వచ్చున్నారు. ఇక్కడ నుంచి దాదాపు ఇండియా వైడ్ మొత్తంగా 73 జడ్జెస్ లా చేసి వెళ్ళారు. ఇక్కడ చదివే అంతమంది పిల్లలకి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా బయటికి వెళ్ళి చూపించుకునే అవసరం లేకుండా 24 అవర్స్ కూడా ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్ గా ఉన్నారు. మీరు ఇప్పుడు ఏంటి బీటెక్ ఫైనల్ ఇయర్ 7th సెమ్ లోనే నాకు ప్లేస్మెంట్ వచ్చింది క్యాపిటల్ వై ఆఫ్ ఫిన్టెక్. మీరు ఏం చదివారు ఇక్కడ? బీటెక్ ఫైనల్ ఇయర్. అప్పుడు మీరు జాబ్ కోసం ఇక్కడ ట్రై చేసేస్తున్నారా? ఓ ఫైనల్ ఇయర్ లో ఉండగానే మీకు జాబ్ వచ్చేసింది. వావ్. నా బిడ్డ బాగుండాలి అని కోరుకునే ప్రతి తల్లి ప్రతి తండ్రి నీ ఆదాయం చూడరు, నీ ఎదుగుదలను చూస్తుంది. తల్లిదండ్రులు కష్టపడి నా బిడ్డ మంచి ఎదుగుదల ఉండాలి అని వాటి పస్తులుగా ఉండి మమ్మల్ని ఈ రోజు ఇక్కడికి పంపించారు అంటే నా బిడ్డ బాగుండాలి అదే కోరుకుంటాను మీ తల్లిదండ్రులు. హాయ్ ఎవ్రీవన్, నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పేద్దామా? డెహ్రాడూన్. ఫస్ట్ టైం వచ్చానండి ఇక్కడికి. ఎందుకు వచ్చాను? ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీ వాళ్ళు మా వారిని గెస్ట్ గా పిలిచేసరికి ఇక్కడ యూనివర్సిటీ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి ఒక రౌండ్ వేసేద్దామని మా వారితో కలిసి వచ్చేసాను. ఈయన గురించి చెప్పాలంటే జితేంద్ర జోషి గారు. సో వీరు ఒక 1 month బ్యాక్ ఢిల్లీలో కనిపించారు. కనిపించి సార్ నేను సో అని చెప్పారు. మీ సౌత్ పిల్లలు చాలామంది మా యూనివర్సిటీలో చదువుతున్నారు అనగానే మీరు ఏ యూనివర్సిటీ అని అన్నా. అదే డెహ్రాడూన్. చాలా షూటింగ్లు జరుగుతుంటాయి డెహ్రాడూన్లో. హిందీ, తెలుగు అండ్ తమిళ్, కన్నడ, మలయాళం ఇలాంటి మూవీ షూటింగ్ జరుగుతుంటుంది. ఒకసారి మా యూనివర్సిటీకి మీరు విజిట్ చేయండి అంటే చెప్పా. సార్ నాకు 2 పిల్లలు ఉన్నారు, సో వాళ్ళకి కూడా యూనివర్సిటీ చూపించాలి. ఏంటంటే ఎంత కష్టపడి చదివితే యూనివర్సిటీలో అంత ఫలితం వస్తుంది అని నేను చెప్పడం జరిగింది. సో వారు రమ్మన్నారు. ఈరోజు వచ్చాం, మమ్మల్ని విజిట్ చేసాము అండ్ అలాగే మమ్మల్ని లోపల పిలిచి చాలా ఒక సొంత మనిషిలా చూసుకున్నారు. ఉత్తరాంచల్ యూనివర్సిటీ డెహ్రాడూన్. ఇక్కడున్న మన పిల్లలతో ముఖ్యంగా కలవాలని ఆశతోటి ఇంత దూరం రావడం జరిగింది. దాదాపు 1500 చిల్డ్రన్స్ మన సౌత్ ఇండియా నుంచి వచ్చున్నారు. 1500. ఎస్. అంతేకాకుండా 23 స్టేట్ల నుంచి రకరకాల స్టేట్ల నుంచి పిల్లలు కూడా వచ్చి ఉన్నారు. సో ఆల్మోస్ట్ 15,000 స్టూడెంట్స్ ఉన్నారంట. సో వాళ్ళతో 15,000. యూనివర్సిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దామా? చూసేద్దాం. ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాగా ఈ పిల్లలందరినీ కలిసి మనం ఒక రౌండ్ చుట్టేసి వచ్చేద్దాం. ఇప్పుడు ఉత్తరాంచల్ యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీని చూసేద్దామా ఎలా ఉందో, అందులో ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఏంటి ఇది లైబ్రరీనా? ఎన్ని బుక్స్! ఇంత పెద్ద లైబ్రరీ ఇక్కడ. ఇక్కడ ఈ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయనుకుంటున్నారు? 2,50,000 ఎబో బుక్స్ ఉన్నాయండి ఇక్కడ. ఈ బుక్ లేదు అని అనటానికి లేకుండా అన్ని రంగాలకి సంబంధించిన బుక్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి, చక్కగా కూర్చొని ఎవరికి వాళ్ళు డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చక్కగా చదువుకుంటున్నారు. లైబ్రరీ అనగానే సైలెంట్ గా ఉండాలి కదా, కానీ ఇక్కడ కొంతమందిని అడిగి ఇక్కడ ఎలా చదువుకుంటున్నారు, ఈ లైబ్రరీలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందామా? హాయ్ हाय, आप किधर से हैं? बिहार. आप बिहार? नेपाल. वाह, बिहार नेपाल నుండి వచ్చి इधर कैसा है आपको? बहुत सही है. वाह, इधर लाइब्रेरी में आप आराम से बैठ के या टाइम स्पेंड अभी हमारा एग्जाम है तो आके भी रिवीजन या कभी भी आके आराम से बैठ के पढ़ सकते. 8 बजे तक के अलावा बाहर और हॉस्टल के लिए. ओ, आप हॉस्टल में रहते हैं? बाहर से आते? आप तीनों? मैं बाहर. ये बाहर से आते हैं. ओ, तो आपको ये लाइब्रेरी में हर बुक अवेलेबल होने हैं. वाह वाह, మా వారు ఆల్రెడీ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ని అడిగి తెలిసేసుకుంటున్నారు అన్నమాట. వైజాగ్ నుంచి. హాయ్, వైజాగ్. వావ్, వైజాగ్ పోరీలు ఇక్కడ ఎలా చదువుకుంటున్నారు? ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇప్పుడు. వావ్, యా సూపర్ రా మన వైజాగ్ అమ్మాయిలు. ఆల్ ది బెస్ట్ అమ్మా మీ అందరికి. ఆల్ ది బెస్ట్. థాంక్యూ.
ఈ యూనివర్సిటీలో చాలా మంది వాళ్ళ స్టడీస్ అయిపోయాక ప్లేస్మెంట్ లో వాళ్ళకి మంచి ప్లేస్ వచ్చేస్తుంది. ఈ బాబుని కూడా అడిగి తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? సాయి సూర్య. సాయి సూర్య. నీది ఇప్పుడు ఏంటి? బీటెక్ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. ఓకే, ఇప్పుడు నీకు ప్లేస్మెంట్ వచ్చింది 7th సెమ్ లోనే నాకు ప్లేస్మెంట్ వచ్చింది. క్యాపిటల్ వై ఆఫ్ ఫిన్టెక్. ఎక్కడది? ఇందోర్ మధ్యప్రదేశ్ లో. ఇండోర్ మధ్యప్రదేశ్ లో. అమ్మా నాన్న హ్యాపీయే కదా? హ్యాపీ, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. 6.5 lakh ప్యాకేజ్. ఓ నైస్, ముందే తెలిసిపోయింది ప్యాకేజ్. ఆల్రెడీ 3 months వర్క్ చేసి వచ్చాను. 3 months వర్క్ కూడా అయిపోయింది. వర్క్ చేసి ఇప్పుడు ఎగ్జామ్ కి ఇవ్వడానికి వచ్చావా? ఇక్కడ ఎలాగా నీకు 4 years మంచిగా ఇక్కడ చాలా మంచిగా ఉంది. 4 years చాలా మంచిగా హెల్ప్ చేస్తారు. సిఆర్సి డిపార్ట్మెంట్ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది. ఇక్కడ బాగుంది. అన్ని ప్లేసెస్ నుండి వచ్చిన వాళ్ళందరితోటి కలిసి నీకు చదవటం మంచిగా ఇక్కడ కల్చర్ గానీ ఇక్కడ క్లైమేట్ గానీ అంతా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు అయిపోయింది, ఇక్కడ వెళ్ళిపోతున్నా అనగా నీకు కొంచెం బాధ ఉంటది. ఒకటి హ్యాపీ ఉంది, సాడ్ ఉంది. సాడ్ అనేది యూనివర్సిటీని వదిలి వెళ్తాం, ఇక్కడ ఉన్న మెమోరీస్. తర్వాత హ్యాపీ వచ్చేసి ఒక ప్లేస్మెంట్ వచ్చింది, మంచిగా ఎడ్యుకేషన్ అయ్యింది. అవును, నీ కష్టానికి ప్రతిఫలం దొరికింది కదా. హ్యాపీ, అమ్మ నాన్న హ్యాపీ, ఇంకా వాళ్ళని నువ్వు బాగా చూసుకోవచ్చు. సూపర్ కదా, కంగ్రాచులేషన్స్. కంప్యూటర్ ల్యాబ్ సెంటర్ ఇది. ఇక్కడ చాలా రకాల ల్యాబ్స్ ఉన్నాయని మీరు చూడొచ్చు. ఇటు వీటి మీద పేర్లు కూడా రాసున్నాయి. ఇంటర్నెట్ ల్యాబ్, తర్వాత ఇది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, డిబిఎంఎస్ ల్యాబ్. ఇక్కడ చాలా రకాల ల్యాబ్స్ అయితే పెట్టేశారు. ఎందుకంటే మరి అంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ యూజ్ అయ్యే ల్యాబ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది కమ్యూనికేషన్ ల్యాబ్. ఇయర్స్ ఇక్కడ మంచిగా చదివేసుకున్న తర్వాత జాబ్స్ ప్లేస్మెంట్ ఉంటుంది. యా, ఇక్కడ ఈ స్టూడెంట్స్ ని అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, మీరు ఏం చదివారు ఇక్కడ? బీటెక్ సిఎస్. యా, కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ ఇయర్. అప్పుడు మీరు జాబ్ కోసం ఇక్కడ ట్రై చేసేస్తున్నారా? ఓ, వచ్చేసింది. ఫైనల్ ఇయర్ లో ఉండగానే మీకు జాబ్ వచ్చేసింది. వావ్. ఎక్కడ ఏ స్టేట్ లో? బెంగళూరు. ఓకే, వెరీ గుడ్. గురుగాంలో. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఆల్ ది బెస్ట్. ఇక్కడి నుంచి దాదాపు 73 జడ్జెస్ ఇండియా వైడ్ మొత్తంగా ఉన్నారంటండి. సో ఇక్కడి నుంచే వాళ్ళు లా చేసి వెళ్ళారు. ఓ, చూడండి ఇక్కడ లా కాలేజ్ ఇది కూడా అవైలబుల్గా ఉంది. చక్కగా మంచిగా వెంటిలేషన్ తోటి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అలా చదువుకుంటుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు మనం బీటెక్ బిల్డింగ్ లో ఉన్నాము. చక్కగా ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ అనుకుంటా రాసేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అందరికి. ఆల్ ది బెస్ట్. ఈ కుర్రవాడు ఏ ఊరు తెలుసా? సో రాజమండ్రి పక్కన నల్లజర్ల. ఓకే, తను మంచి మార్క్స్ వచ్చినాయి. ఓ నైస్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. నీకు మంచి ఎంత వచ్చింది ఇంటర్న్షిప్? ఇంటర్న్షిప్ నాకు $534 యాక్చువల్లీ. ఓకే, పర్ మంత్. వావ్, ఆల్ ది బెస్ట్. మన ఊరు పేరు కాపాడాడు. ఓకే, అండ్ మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకున్నారు. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. వావ్. యా, ఇప్పుడు మేము ఈ యూనివర్సిటీలో ఉన్న ఉత్తరాంచల్ హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చేసాము. ఇక్కడ చాలామంది డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చదివే అంతమంది పిల్లలకి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా బయటికి వెళ్ళి చూపించుకునే అవసరం లేకుండా 24 hours కూడా ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు. 24/7 ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. పిల్లలకి ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా భయపడిన అవసరం లేదు. హాయిగా బయటికి పంపించకుండా ఇక్కడ లోపలే అని టోటల్గా సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టేశారు. అంబులెన్స్ కూడా పెట్టేశారు. ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డ్ని చూసేద్దాం. మంచి ఐడియా ఇది. జనరల్గా యూనివర్సిటీస్లో ఒక హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు పెట్టేయడం అనేది బాగుంది. చాలా గొప్ప విషయం. అసలు పేరెంట్స్ భయపడకుండా హాయిగా ఉండొచ్చు. పిల్లలకి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి హాయిగా వాళ్ళే చూసేసుకుంటారు. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఎంత పెద్ద ఆడిటోరియం కదా ఇది.
1500 స్వామి వివేకానంద ఆడిటోరియం ఎస్ ఉత్తరాంచల్ 1500 మెంబర్స్ కూర్చొని ఆడిటోరియం చక్కగా ఉంది కదా. చాలా బాగుంది, చాలా బాగుంది. మంచిగా ప్లేసెస్ వీళ్ళు అరేంజ్ చేసి పెట్టారు. వావ్, అక్కడ చూడండి స్క్రీన్. ఇక్కడ ఆడిటోరియంలో వాళ్ళు ఏం చెప్తారు, మనం ఏం వినాలి? మనకి తెలియని కొంతమంది పెద్దోళ్ళు వాళ్ళని మోటివేషన్ స్పీకర్స్ అంటారు. సో వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. ఇక్కడ కాన్వర్జేషన్స్ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడుతుంటారు. ఓకే, అందుకోసం ఇది ఆడిటోరియం అనమాట. స్టూడెంట్స్కి అది ఒకేసారి 1500 మంది కూర్చునేలాగైతే చాలా బాగుంది. యూనివర్సిటీ క్యాంటీన్ లోకి వచ్చాము. ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. కాస్త తినేద్దామా, అలిసిపోయాను నేను. అవునా, ఇక్కడ దొరికేది మొత్తం వెజిటేరియనే, వెజ్ ఐటమ్స్ అన్ని. వావ్, చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ మంచిగా ఫుడ్ ని ఎంజాయ్ చేసేస్తున్నారు. ఏమండి ఇలా రండి, ఇప్పుడు మీరు నాకు ఈ ఫ్లైట్ ఎలా నడపాలో నేర్పాలి. ఇదా, ఇదేంటి ఇది ఎందుకు పెట్టారు సార్ నీకు? ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఓ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోసమా ఇది? దీన్ని ట్రైనింగ్ హెలికాప్టర్ అంటారు. ఓకే, అది మనం ఎక్కుతాం కదా. ఓ, దాని వీల్స్. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రతి స్టూడెంట్ దగ్గరుండి వాళ్ళు నేర్చుకోవడానికి ఇక్కడ చక్కగా పెట్టేశారు. ఇక్కడ మొత్తం అన్ని ప్లేసెస్ లో ఒక 10 ప్లేసెస్ లోనే ఉన్నాయంట. వీళ్ళు కూడా చక్కగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేశారు. అమ్మా, నేను ఇన్నిసార్లు ఫ్లైట్ ఎక్కాను కానీ వీల్స్ ని దూరం నుండే చూడటం, ఇప్పుడు దగ్గర నుండి చూసే అదృష్టం ఇక్కడ దక్కింది నాకు. ఇది చాలా పెద్ద ఫ్లైట్ వీల్స్. అండ్ ఇదేంటంటే ఆన్ అవ్వగానే ఆటోమేటిక్గా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఓపెన్ చేయగానే ఇంతమంది ఎక్కితే మనల్ని కాపాడేది ఇదే. కానీ దూరం నుండి చూస్తే చిన్నగా వీల్స్ కనిపిస్తుంటాయి. ముందుగా మా జితేంద్ర జోషి గారికి ఒక రకంగా చెప్పాలంటే హీరో జితేంద్ర ఉన్నారు కదా, ఆయనకి చూసా చాలా స్మార్ట్ గా ఉంటాడు ఇప్పుడు కూడా. మరి ఈ జితేంద్ర గారిని చూసా ఇంకా స్మార్ట్ గా ఉన్నారు. ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రులు మీ ఆదాయం చూడరు, మీ ఎదుగుదలను చూస్తారు. ఎందుకంటే నా బిడ్డ బాగుండాలి అని కోరుకునే ప్రతి తల్లి ప్రతి తండ్రి నిజంగా. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ చాలా మంది పిల్లలు మల్టీమిలియనర్స్ ఉండొచ్చు, మోస్తరుగా ఉండొచ్చు, మిడిల్ క్లాస్ అవ్వచ్చు, లేదంటే తల్లిదండ్రులు కష్టపడి నా బిడ్డ మంచి ఎదుగుదల ఉండాలి అని వాళ్ళు తినకపోయినా మీరు బాగుండాలని వాళ్ళు పస్తులుగా ఉండి మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి పంపించారు అంటే వాళ్ళకి ఒకటే గోల్ ఏంటంటే నా బిడ్డ బాగుండాలి. అదే కోరుకుంటాను మీ తల్లిదండ్రులు. మీరు ఎంజాయ్ చేయండి, ఎంజాయ్తో పాటు కూడా చదువుకోండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు నా మీద నమ్మకంతో ఇక్కడికి పంపించారు. సో దయవుంచి చదువుకుంటే మన చేతిలో ఒక పెద్ద ఆయుధం ఉన్నట్టే. ఆ ఆయుధాన్ని తీసుకెళ్తే ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు హ్యాపీగా బతుకుతారు. మా ఫాదరు టైలర్, ఆయన ఎంతో కష్టపడి మమ్మల్ని 8th క్లాస్ వరకు నేను చదివాను. కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారంటే నా వృత్తి ఒక యాక్టర్. ఎస్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. డెహ్రాడూన్లో చదువుకున్న స్టూడెంట్లు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గర్వంగా చెప్పుకోగలడు, ఎస్ ఐఎమ్ స్టడీయింగ్ డెహ్రాడూన్ అండ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఫస్ట్ కలవగానే ఒక డైలాగ్ చెప్పారు, నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినాని, ఈ రోజున ఇంత గొప్ప స్టేజ్ ఇంత మంది స్టూడెంట్లు నేను చదివిస్తానంటే నిజంగా చాలా ఆనందం ఉంది. కానీ నేను పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళను, డబ్బు మనతో పాటు రాదు, గోల్డ్ మనతో పాటు రాదు, డైమండ్ మనతో పాటు రాదు, చదువు మనతో పాటు రాదు. కానీ ఒకటి మాత్రం వచ్చేది ఏంటంటే ప్రేమ మనతో పాటు వస్తుంది. సార్ చెప్పారు నాకు, మా స్టూడెంట్లు నిజంగా వాళ్ళు
వాళ్ళ ఫేస్లో ఆనందం చూస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. నేను తీసుకెళ్ళేది కూడా ఏమీ లేదు, వాళ్ళకి మంచి చదువు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ యూనివర్సిటీ కట్టుకున్నాను అని చాలా గొప్పగా చెప్పారు. నిజంగా మీరందరూ కూడా రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశంలో నేను పలానా ఉత్తరాంచల్ యూనివర్సిటీ స్టూడెంట్ అని చాలా గొప్పగా చెప్పుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం డెహ్రాడూన్ వచ్చాను. మీ అందరినీ చూసి ఈ రోజు అంతా మీ అందరినీ చూస్తూనే ఉన్నాను. చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఇలాగే మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లో ఉన్న అమ్మని గౌరవిద్దాం, ఇక్కడికి వచ్చిన అమ్మాయిని గౌరవిద్దాం మనందరం. ఇది ఈ పొజిషన్ రావడం చాలా ఈజీ కాదు, చాలా కష్టం. మీ అందరికీ 6 సంవత్సరాలు 1 టైం భోజనం చేసి నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను ఈ చెన్నైలో. సో అందుకోసం భగవంతుడు కొంతమందికి అందరికీ ఒక టైం వస్తుంది, కాకపోతే ఒకరికి వెనక ముందు వస్తుంది. జब भगवान देता है तो छप्पड़ फाड़ के देता है अंటారు కదా, అదే జరిగింది విషయం. ఎందుకంటే మీరు చూస్తారు మీ పేరెంట్స్ని, కానీ నా పేరెంట్స్ని 15 సంవత్సరాలు నేను చూడలేదు. ఎందుకు చూడలేదంటే ఎక్కడ చెన్నై, ఎక్కడ రాజమండ్రి, లైఫ్ మళ్ళీ నాకు ఇక్కడే తప్ప అక్కడ లేదు అని పట్టుదలతోటి 15 సంవత్సరాలు నా తల్లిదండ్రులను వదులుకొని నేను ఉన్నాను. అందుకే ఈ రోజున ఈ స్టేజ్ మీద ఈ స్టేజ్లో ఉన్నాను. ఎవరైతే మీరు వచ్చున్నారో మంచి పొజిషన్లో మీరు ఉన్నారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. वहाँ का खाना अलग होता है, तो ये मिर्च बहुत तीखी मिर्च खाते हैं और मसाला भी खड़ा मसाला टाइप का, तो ये बच्चों को टेस्ट देना है। ये बड़ा बेहद परेशान हो गया, बच्चे परेशान क्या करें। फिर मैंने इसको दिया क्या करें बताओ, तो फिर वहां से वेटर मंगाया, वहीं से वेटर आया, वेटर को हमने कहा इसको कहा सैलरी हम ज्यादा लेगा, मैंने कहा सैलरी ज्यादा लेगा ले ले, पर मेरे बच्चों को खुश रखे, इनको खाना अच्छा दे, बच्चे खुश रहे। उसके बाद फिर और बच्चे बढ़ गए। फिर मैंने साउथ का ही मैच वाला जो ठेकेदार साउथ का आदमी उसको बुलाया, उसको पूरा कैंटीन का ठेका दे दिया, उन्हीं के आदमी और उन्हीं का सब खाना। चावल भी वहीं से आता है, पूछो। चावल भी मसाले सब वहीं से आते हैं। इसको याद करता हूँ मैडम का भी। और ये आपका मेरी चैनल आप पहली बार आए, आप जब भी आए आपकी यूनिवर्सिटी है, आप आइए कभी भी, यहाँ पे आपका स्वागत है। किसी जैसा आपने भी कहा कि वो लेके आऊंगा, आप आइए। हम जो है आप यह मेरी यूनिवर्सिटी आपकी यूनिवर्सिटी है, आपकी यूनिवर्सिटी। थैंक यू सो मच।